కడపలో ఈ నెల 26వ తేదీన మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని డ్రీమ్ మీడియా ప్రతినిధి సుజాత, స్కార్ప్ ఈవెంట్ ఆర్గనైజర్ అనీషలు తెలిపారు. కడప ప్రజలకు ఈ వేసవిలో కుటుంబ సమేతంగా ఆనందాన్ని అందించేందుకు ఈ నెల 26వ తేదీన మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డ్రీమ్ మీడియా ప్రతినిధి సుజాత, స్కార్ప్ ఈవెంట్ ఆర్గనైజర్ అనీషలు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. తొలుత అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప కన్వెన్షన్ సెంటర్లో తొలిసారిగా ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో నటించిన నటులతో ఈ మెగా ఈవెంట్ ఉంటుందన్నారు. ముఖ్యంగా జబర్దస్త్లో షోకు చెందిన వెంకీ మంకీ, లేడీ గెటప్లు మోహన్, హరికృష్ణ, తాగ్బోతు రాజమౌళి, అప్పారావు తదితరులు తమ ప్రదర్శనలతో అందరినీ అలరిస్తారన్నారు. అలాగే స్థానిక కళాకారులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పులివెందుల మహేష్ తన మిత్ర బృందంతో కలిసి ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఈ ఈవెంట్కు టికెట్ ధర 299 రూపాయలుగా నిర్ణయించామని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో డ్రీమ్ మీడియా అండ్ స్పార్క్ ఈవెంట్స్ కొలాబరేట్ అయ్యి కడపలో ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాము. ఇది మెగా జబర్దస్త్ ఈవెంట్ అండి. ఈ సండే మనకి కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. మీరు లేకపోతే మీరు ఉంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని మీ దగ్గరికి మేము వచ్చామండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మాకు ఈవెంట్కి ఇప్పుడు మంకీ వెంకీ అని అతను ఒకరు వస్తున్నారు. జబర్దస్త్ ఈవెంట్ టీమ్ లీడర్స్ కొంతమంది మనకు వస్తున్నారు. ఫస్ట్ వెంకీ మంకీ గారు వస్తున్నారు, ప్లస్ లేడీ గెటప్ మోహన్ గారు వస్తున్నారు, ఇంకొక లేడీ గెటప్ హరికృష్ణ గారు, ఇంకొకటి తాగుపోతు రాజమౌళి గారు వస్తున్నారు. మనందరికీ తెలిసిన అప్పారావు గారు కూడా వస్తున్నారు మన ఈవెంట్కి. వీళ్ళందరూ చాలా స్కిట్స్ చేస్తారు, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మన కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది May 26న, అంటే ఈ సండే. సో వీళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. పులివెందుల నుంచి కూడా ఒక కామెడీ వాళ్ళు వస్తున్నారండి. వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది, ఒక ఛాన్స్ ఇస్తే అని. అతని పేరు మహేష్ అండ్ హిస్ టీమ్ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ప్లస్ ఒక స్కిట్ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో ఈవిడ స్మైలీ అనేసి మనకు లోకల్ కడప ఆవిడే. సో ఈవిడ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈవిడ కూడా 2-3 సార్లు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మన కోసం మళ్ళీ మన కడపలో ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి, కిడ్స్తో కూడా కొన్ని యాక్ట్స్ జరుగుతున్నాయి. ఒక 3-4 స్కిట్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, మన లోకల్ పిల్లలే. సో వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ మోటో వీళ్ళకి తీసుకురావడం, ప్లస్ మన లోకల్ టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయడం అనేది మా మెయిన్ మోటో అండి ఇది. సో మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ఎంట్రీ ఫీజు వచ్చి 300 అండి, 299. ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏం లేవండి. కాకపోతే మేము ఆడియన్స్ కోసం 4 అవర్స్ షో కాబట్టి మేము ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాం. చాలా రీజనబుల్ కాస్ట్కే మేము అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళకి హైజీనిక్ ఫుడ్డే అలౌ చేస్తున్నామండి. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. సో మా మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో అందరు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కోసమే మేము ఈవెంట్ తీసుకురావడం జరిగింది. సో చాలా ఫేక్స్ అయితే జరిగాయి, మాది ఫేక్ కాదు, మేము రియల్ అని చెప్పడానికి మేము ఆల్రెడీ 4 ఈవెంట్స్ అయితే చేశాము. సో పిల్లలు ఫ్యాషన్ షో చేశాను, తర్వాత కిడ్స్ టాలెంట్ షో అని చేశాను, కుకింగ్ కాంపిటీషన్ చేశాను, తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ మేము చేస్తున్నాం అనమాట. సో మేము ఇక్కడికి మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే చాలామంది ఫేక్ ఉండడం వల్ల మాది అలానే అనుకుంటున్నారేమో. సో అలా ఉండకూడదు, మీ దగ్గరికి అప్రోచ్ అవుతే మాది జెన్యూన్ అని తెలియడానికే మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీ సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పి వచ్చామండి. నా పేరు అనుపయ్ మొగల్ అండి. నేను ఏబిఎం షోరూమ్ ఓనర్ని. మన ఏబిఎం ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ 3 ఉన్నాయి, కడప, పొద్దుటూరు అండ్ మైదుకూరు బ్రాంచ్లు. నేను పొద్దుటూరు నుంచి వచ్చాను. అండ్ డ్రీమ్ మీడియా వాళ్ళతో ఇంతకుముందు కూడా నేను ఒకసారి కనెక్ట్ అయ్యాను. లైక్ వీళ్ళు చేసే షోస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ పర్సనల్గా అయితే ఒక లేడీగా నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. నేను కాస్మెటాలజీ అండ్ ఆస్థెటిక్స్ చేశాను అండ్ ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి కడపకి స్పెషల్గా ఒక జబర్దస్త్ టీమ్ రావడం అనేది రియల్లీ గ్రేట్. అది ఒక 2 లేడీస్ అనేది ఇంకా నాకు బాగా నచ్చి నేను వీళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను. అండ్
ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళి జబర్దస్త్ వాళ్ళని మీట్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్, అక్కడికి వెళ్ళి మనకి సపోర్ట్ లేకుండా. సో అక్కడి నుంచి మన కడపకి వస్తున్నారంటే అది నేను గ్రేట్గా ఫీల్ అయ్యి వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. నాకు సుజాత గారు కాంటాక్ట్ అయినారు ఈ జబర్దస్త్ ఈవెంట్ అని, వింటానే నాకు బాగా నచ్చింది. కడప టౌన్లో ఇంత తక్కువ ధరలో అంటే హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు తెప్పించి ఇంత మంచి ఈవెంట్ జరగలేదు. నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు అడగతానే స్పాన్సర్ చేస్తున్నాను. నేను ఇంకా ఈ స్పాన్సర్షిప్ని ఇట్లే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ సుజాత గారు, అనిషా గారు, ఇట్లాంటి ఈవెంట్స్ని తెచ్చి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఇవంతా. జబర్దస్త్ ఈవెంట్ అంటే చూసేది ఫ్యామిలీ వాళ్ళు. సో అందరూ ఫ్యామిలీగా వచ్చి తక్కువ ధరలో మంచి క్వాలిటీ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.